మీకు గుర్తుందో లేదు, నేను టీఆర్ఎస్ పార్టీలో నుంచి కూడా ఓడిపోయిన తర్వాత 1 సంవత్సరం దాకా కూడా నాకు పార్టీ పర్మిషన్ లేదు. నేను కూడా అటు ఇటుగానే ఉన్నా. నా సొంత పనుల మీద ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు కూడా అలాగే ఉన్నా. మీరు ఆఫ్ ద రికార్డు అట్లాగే ఉన్నా. ఇన్ఛార్జిగా లోకల్ నరేష్ రెడ్డి అని ఒక ఎదవ వచ్చాడు, పోయాడు పోయాడు. ఇద్దరు గన్మెన్లు నేను ఒక 3-4 రోజులు ప్రగతి భవన్, ఆయన కూడా ప్రగతి భవన్ ఎంట్రన్స్ లో ఉండేవాడు. 3-4 గంటలు కూర్చున్న పువ్వాడ అజయ్ గారు కూడా చెప్పారు రికమెండేషన్ నాకు పెద్ద స్టోరీ ఉంది. నేనే కాదు, నాతో పాటు కంటైన్ వాళ్ళు ఎవరు ఇవ్వలేదనేది గొప్పతనం కాదు. ఎందుకు ఇవ్వకూడదు? ఏం తప్పు చేసి తప్పు చేస్తే పిలిచి మాట్లాడు. నేను తాడింది వీటి చేసినావు క్లోజ్ మాట్లాడుకో. అసలు గేట్ లోనగా రాని నీ ఉద్దేశం ఏంటి? నీ అహంకారం ఏంటి? నీ అహంకారం చేశాడు సుఖమేముంది, ఫలితం ఏంటి? మనం ఇప్పటివరకు ఏం చెప్తాం? కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండం చేసినట్టు, కానీ మాకు అనిచిన గౌరవం లేదు. ప్రజలకి నా సేవలు పార్టీకి గుర్తించినటువంటి పార్టీలో పనిచేయడానికి నేను ఇష్టపడతాను. గౌరవం లేని పార్టీలో గౌరవం లేని మనుషులు నేను ఇవ్వడలేదు. అలాగే నేనేం రాజకీయాలు అట్లాగా సార్, గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో ఎట్లాగే జరిగిందని చెప్పేసి అప్పుడు బయటకు వచ్చారు. ఫస్ట్ లో అదిగా జరిగింది. ఇవాళ ఇది కూడా నేను కూడా అదే చెప్తున్నాను. మీరు గౌరవం ఇవ్వకూడదు. నాకు అవసరం ఉంది, నాకెంత అవసరం ఉంది, నీకు కూడా అంతే అవసరం ఉంది. నేను పబ్లిక్ ఇక్కడ నేను ఏనాడు హైదరాబాద్ రాజకీయాలు చేయలే. నేను హైదరాబాద్ రాజకీయాలు చేయలే, పైరువీలు చేయలే. మరి అవినీతి ఇది చేసినట్టు మీరు ఏదో పత్రికలు రాయండి, పలాసోళ్ళు తెంగింది, అదే ప్రచారం అవుతుంది. ఒకటి రాస్తే 10 మంది రాస్తారు కదా. అవునో కదా ప్రజలు నిర్వహిస్తారు. కానీ నేనెంత పబ్లిక్ సర్వీస్ చేస్తానంటే మీరు నన్ను గౌరవించకుండా అక్కడ మీటింగ్ పెట్టి నువ్వెవడమే మీటింగ్ పెట్టాలి, నీకేమైనా హక్కు ఉంటే నాకు చెప్పాలి. నేను ఒక ఎమ్మెల్యే వాళ్ళకంటే నేను సీనియర్ లేకపోతే నేను ఇంకొకటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు పీఈటీ కరెక్ట్ కూడా నేను వెళ్తే ఎమ్మెల్యే వాడు పిల్లలు పెట్టి స్కౌట్ అండ్ గైడ్స్ పెట్టి వాడు నాకు డ్రిల్ పిల్లలు చేయించినాడు. వెంకటేశ్వర నా మీద ఓడిపోయినాడు, చంద్రలింగ నా మీద ఓడిపోయినాడు, మెచ్చనేశ్వర ఇక్కడ ఓడిపోయినాడు. నాకు నేను సీనియర్ సీనియరా? నేను దేనికి ఓడిపోయా? రాజకీయ తెలివితేటలున్న వైట్ ఓడిని ఓడించడానికి ఇలా మాట్లాడే ఎస్టీ ఓడు మనం పైకి తీసుకెళ్తే మనకేమో అని ఇవాళ నాయకులు ఆలోచించడం. అందుకని నేను ఇక్కడ పెట్టాను. 19లో ఓడిపోవడానికి కారణాలు చెప్తా ఉన్నారు.